దేవుడు మాట్లాడుతున్నాడు, ఆదిలో ఉన్న జనము మొదలుకొని, అంటే ఆదాము అవ్వలు వారు సృష్టించబడి ఏదైనా తోటలో పెట్టబడిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా నేను మీకు తెలియజేసినట్టుగా ఎవరైనా తెలియజేశారా? కొన్ని విషయాలు దేవుడు తెలియపరచాలని ఆశించాడట. ఆ విషయాలను నేను తెలియపరిచినట్టుగా మరెవరైనా తెలియపరిచారా అని దేవుడు అడుగుతున్నాడు. ఇది ఆలోచించాల్సిన మాట. చూడండి, బైబిల్ మనం చదువుతున్నప్పుడు కొన్ని వచనాలు చాలా క్లియర్గా మనకు అర్థమైపోతూ ఉంటాయి. సింపుల్గా మనం వాటి గురించి పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్నింటిని మాత్రం దేవుడు మన ముందు పెట్టాడు. వీటికి మనం కొంచెం లోతైన ధ్యానాన్ని చేయాల్సిన ఆవశ్యకత ఉంది. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు అందరికీ చాలా క్లియర్గా అర్థమైపోతున్నాయి. కానీ కొన్నింటిని మాత్రం దేవుడు మర్మయుక్తంగా దేవుడు ఉంచాడు. ఎందుకంటే మనం అక్కడ కొంచెం లోతైన బైబిల్ ధ్యానాన్ని మనం జరిగించాడు. బైబిల్ ఒక నవల అనుకోండి. ఇఫ్ ద బైబిల్ వర్ ఎ నోవెల్, ఇట్ వుడ్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్. అదొక నవలగా రాయబడి ఉంటే ప్రతి ఒక్కళ్ళు చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు. కానీ దేవుడు ఒక నవలగా బైబిల్ మనకి ఇవ్వలేదు. బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు కొన్నిసార్లు దేవుడు మన నుండి ఒక స్పెషల్ అటెన్షన్ కోరుతున్నాడు. మనం కూర్చోవాలి, ఆ వచనాల మీద ఆలోచన చేయాలి. వీ హ్యావ్ టు పాండర్ ఆన్ సర్టన్ వర్డ్స్.